నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. తెలంగాణలో జరిగినటువంటి మేడారం జాతరలో కోవా బన్ అమ్ముకునేటువంటి వ్యక్తి వలి అనేటువంటి వ్యక్తిని టార్గెట్ చేసినటువంటి విషయం సోషల్ మీడియా మొత్తం కూడా దుమారం రేగుతా ఉంది. అది సోషల్ మీడియా నుంచి మీడియాకు పాకింది. మీడియా నుంచి ఇప్పుడు మొత్తం కూడా రాజకీయ నాయకులు కూడా వలికి అండగా నిలుస్తూ ఉన్నారు. అయితే నిన్న ఆల్రెడీ టీడీపీకి సంబంధించినటువంటి కీలకమైన నాయకుడు పరిటాల శ్రీరామ్ స్పందించగా, నిన్న సాయంత్రం జరిగినటువంటి ఒక బహిరంగ సభలో ఎంఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా ఈ అంశంపై మాట్లాడి, ఎవరైతే ఆ యొక్క వలి అనేటువంటి చిరు వ్యాపారిని ఇబ్బంది పెట్టిరో తనను అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెబుతూ ఎమోషనల్ అయినటువంటి వీడియో కూడా ఈరోజు సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉంది. అదేవిధంగా ఈరోజు ఉదయం ఎన్డీఏలో భాగస్వామ్య పక్షమైనటువంటి బీజేపీ భాగస్వామ్య పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకుడు మంత్రి నారా లోకేష్ కూడా స్పందించడం జరిగింది. తను కూడా నేను వలిని వచ్చి కలుస్తాను, కోవా బన్ తింటాను అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో దీంతో ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్గా ఈ కోవా బన్ అంశం ఇంకా కూడా ప్రజలందరూ కూడా స్పందిస్తున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఇంతకు ముందే ఇదే ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ అయినటువంటి బీజేపీలో నరేంద్ర మోడీకి దగ్గరగా ఉన్నటువంటి జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ సంబంధించిన జనసేన పార్టీ కూడా స్పందించి స్వయంగా పవన్ కళ్యాణ్ అన్న ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ నాగబాబు కూడా వలిని కలిసి వలికి అండగా ఉంటామంటూ కూడా తను కూడా చాలా ఎమోషనల్గా మెసేజ్ పెట్టడం కూడా జరిగింది. సో ఇప్పుడు ఎవరైతే ఈ కోవా బన్ వలి విషయంలో ఇంకా రచ్చ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఇక ఎవరం కాదు, మేము మాలాంటి వాళ్ళం న్యూట్రల్ ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి వాళ్ళం కూడా ఈరోజు మేమందరం కూడా ఓపెన్గా కోవా బన్ వలికి జరిగినటువంటి ఏదైతే అన్యాయం అవుతుందో దాన్ని ఖండించడం, కర్నూలు దాకా వెళ్ళినాం, వాళ్ళతో మాట్లాడించడం, అవన్నీ కూడా చేసినాం. కానీ ఇప్పుడు ప్రధానంగా బీజేపీకి క్లోజ్గా ఎన్డీఏలో కీలకంగా ఉన్నటువంటి టీడీపీ పార్టీ స్పందించింది, అదేవిధంగా జనసేన కూడా స్పందించడం జరిగింది. సో ఇదంతా కూడా ప్రజలందరూ కూడా ఒకవైపు నిలబడ్డారు. ఒక చిరు వ్యాపారికి జరిగినటువంటి ఒక టార్చర్ ఏదైతే ఉందో అది మంచి పద్ధతి కాదు అంటూ కూడా సమాజం ఏకతాటిపైన నిలబడతా ఉంటే, ఇంకొక వైపు ఇంకా కొంతమంది కోడుగుడ్డు మీద ఈకలు పీకేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకసారి నాగబాబు పెట్టినటువంటి ట్వీట్ ఏదో దాన్ని ఒక్కసారి మనం చూసి మిగతా అంశాల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇది జనసేన పార్టీ అఫీషియల్ హ్యాండ్లో పెట్టినటువంటి పోస్టు. నాగబాబు ఎవరైతే జనసేన పార్టీ ఎమ్మెల్సీ పవన్ కళ్యాణ్కు అన్న అయినటువంటి నాగబాబు కొనిదల, ఆయన కూడా తన ట్విట్టర్ అకౌంట్లో పెట్టడం జరిగింది. దాన్ని జనసేన పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో కూడా షేర్ చేయడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే వలిని కలిసినటువంటి నాగబాబు వాళ్ళిద్దరు కలిసి ఫోటో దిగినటువంటి ఫోటో కూడా మనం చూస్తాను. ఒకసారి నాగబాబు ఏం పెట్టిండు అనేది ఒకసారి చూద్దాం. పొట్టకూటి కోసం కోవా బన్ అమ్ముకుంటున్నటువంటి చిరు వ్యాపారస్తులను భయభ్రాంతులకు గురి చేయడం సరికాదు. కొందరు వ్యక్తుల అత్యుత్సాహం ఈరోజు ఒక కుటుంబాన్ని పస్తులు పడుకోబెడుతుంది. చూడండి ఎంత దారుణం. ఆయనే కోవా బన్ అమ్ముకునేటువంటి వలి ఎవరైతే ఉన్నారో రోజువారీ కూలి, అదేవిధంగా కోవా బన్ తయారు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కూలియే 500 రూపాయలు 1000 రూపాయలు కూలి మాత్రమే దక్కుతుంది. సో అలాంటి బతుకుల పైన ఈరోజు కొంతమంది హిందుత్వం పేరుతోటి ఉన్మాదత్వంతో ఉన్మాదుల్లాగా వ్యవహరిస్తూ ఈరోజు ఆ యొక్క వలి అని పేరు చెప్పగానే ఇక దొరికిండ్రా అని చెప్పేసి ఆయన ఎంత దారుణంగా టార్చర్ చేసి మనం చూస్తాం. ఎవరైనా సరే, ఇప్పుడు నేను ఉన్నాను, నేను హిందూ మతంలో పుట్టినాను, నేను హిందూ ఆచరణల ప్రకారమే ఉంటాను, హిందువులకు సంబంధించిన ప్రతి పండుగను కూడా నేను ఖచ్చితంగా ఒక హిందువుగా చేస్తాను. కానీ నా హిందుత్వం నాకేం చెప్తుంది, నా దేవుడు నాకేం చెప్తాడు, నా దేవుడు ధర్మాన్ని బోధిస్తాడు, నా దేవుడు శాంతిని కోరుకుంటాడు, నా దేవుడు పరమత సహనాన్ని కోరుకుంటాడు. ఈరోజు ఇదే విధంగా ఒకవేళ ఎంఐఎం చేసినా, ఒకవేళ క్రిస్టియన్స్ చేసినా, ముస్లిమ్స్ చేసినా, ఎవరు చేసినా దీన్ని ఈ విధంగానే ఖండిస్తాం. పేదవాళ్ళ కోసం ఖచ్చితంగా వాళ్ళ బతుకుల పైన ఎవడు ఇట్లా చెలాయించినా కానీ ఖండిస్తాం. అదేదో మేము వీళ్ళని ఖండిస్తున్నాం కదా, మీరంతా హిందూ ద్రోహులు కదా అనుకుంటే పొరపాటు. మీరు దయచేసి ఇప్పటికైనా కానీ మీ యొక్క ఉన్మాదాన్ని, మీ యొక్క మానసిక రోగాన్ని దయచేసి తగ్గించుకోండి. ఇప్పటికైనా నేను
రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను. ఇది జరిగింది తెలంగాణలో, ఇది జరిగింది తెలంగాణలో పెద్ద జాతర అయినటువంటి మన దేశంలోనే పెద్ద జాతర అయినటువంటి సమ్మక్క సారక్క మేడారం జాతరగా ఈ యొక్క ఉన్మాదత్వం జరిగింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అని కాకుండా హోంమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇమ్మీడియట్ గా తేజస్వి మీడియా ఓనర్ అయినటువంటి ప్రియా చౌదరిని కానీ లేకపోతే ఎవరైతే తేజస్వి మీద పనిచేస్తున్నటువంటి బాలాజీ గౌడ్ను ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా ఈరోజు చాలా పెద్ద ఎత్తున డిమాండ్స్ వినిపిస్తా ఉన్నాయి. సో ఒకసారి పూర్తిగా చదివిన తర్వాత క్లియర్గా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. చిరుతిండి పదార్థాలు అమ్ముకొని జీవనం సాగించే వారు మన దేశంలో కోట్ల మంది ఉన్నారు. అర్బన్ ప్రాంతాల్లో 40% పైగా ప్రజలు చిరు వ్యాపారులు విక్రయించే ఆహార పదార్థాల మీదనే ఆధారపడతారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. దేశం ఇప్పుడు బీజేపీ ఇచ్చినటువంటి అధికారిక లెక్కల ప్రకారమే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అధికారిక లెక్కల ప్రకారమే అర్బన్ ప్రాంతాల్లో 40% పైగా ప్రజలు చిరు వ్యాపారులు విక్రయించేటువంటి ఆహార పదార్థాల మీదనే ఆధారపడతారని అధికారిక లెక్కలు చెప్తున్నారని చెప్పేసి ఎన్డీఏ భాగస్వామ్య పక్షంలో జనసేన పార్టీ అఫీషియల్ గా చెబుతున్నటువంటి విషయం ఇది. నచ్చితే చేతనైతే చేతనిద్దాం. ఆరోపణలతో కడుపు కొట్టడం మంచి సంస్కృతి కాదు. న్యాయబద్ధంగా నాణ్యమైనటువంటి చిరుతిండి పదార్థాలు అమ్ముకునేటువంటి చిరు వ్యాపారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. అర్థమైంది కదా? న్యాయబద్ధంగా నాణ్యమైన చిరుతిండి పదార్థాలు అమ్ముకునేటువంటి చిరు వ్యాపారులకు కూటమి ప్రభుత్వం అంటే ఎవరు? కూటమిలో ఎవరెవరు ఉన్నారు? టీడీపీ ఉంది, బీజేపీ ఉంది, అదేవిధంగా జనసేన ఉంది. అంటే బీజేపీ కూడా దీన్ని సమర్థిస్తుంది అనేది పరోక్షంగా చెప్తున్నారు. పొట్టకోటి కోసం, కుటుంబ పోషణ కోసం కోవబన్ నమ్ముకుంటున్నటువంటి సాధారణ పౌరుడు వలిని కొందరు పనిగట్టుకొని మరి భయభ్రాంతులకు గురి చేయడం మంచి పరిణామం కాదు. ఈ సంఘటన తర్వాత చాలా మంది చిరు వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు. చిరు వ్యాపారులు విక్రయించేటువంటి ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించడానికి ఫుడ్ సేఫ్టీ అథారిటీలు ఉన్నాయి. ఏదైనా సందేహం ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించవచ్చు. విచారణ పేరుతో ఒక నిరుపేదను అవమానించడం మంచి పద్ధతి కాదు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలుకు చెందినటువంటి వలి మేడారం జాతరలో 10 రూపాయలకే కోవబన్ విక్రయిస్తూ తన కుటుంబాన్ని పోషించుకున్నటువంటి సందర్భంలో కొందరు వ్యక్తుల అత్యుత్సాహం ఈరోజు ఆ కుటుంబాన్ని పస్తులు పడుకోబెడుతోంది. వలి లాంటి ఎందరో చిరు వ్యాపారులు ఈరోజు బయటకు వచ్చి వ్యాపారం చేసుకోవడానికి భయపడుతున్నారు. 100కు 100% ఇది కరెక్ట్. వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాల వల్ల ఈరోజు కోవబన్ నమ్ముకునేటువంటి వేలాది మంది చిరు వ్యాపారులందరూ కూడా భయపడతా ఉన్నారు. వీళ్ళొక్కరే కాదు, సమోసాలు చేసుకునే వాళ్ళు, లేకపోతే ఇటు పానీపూరి అమ్ముకునే వాళ్ళు, లేకపోతే ఇంకా రకరకాల చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళు ఎక్కడ మా మీదకి వచ్చి దాడి చేస్తారో అనేటువంటి ఒక భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇది నిజంగా గుర్తుపెట్టుకోండి. అటువంటి వారందరిలో మన ధైర్యాన్ని నింపడానికి వలిని పిలిపించి మాట్లాడి ధైర్యాన్ని నింపాం. కూటమి ప్రభుత్వం చిరు వ్యాపారులకు అండగా ఉంటుంది. న్యాయబద్ధంగా నాణ్యమైన చిరుతిండి పదార్థాలు అమ్ముకునేటువంటి చిరు వ్యాపారులను ఎవరైనా ఇబ్బంది పెడితే దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ అధికారులకు తెలియజేయండి. పోలీస్ అధికారులు న్యాయంగా అమ్ముకునేటువంటి చిరు వ్యాపారులకు సహాయంగా నిలవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. తక్కువ లాభంతో ఎక్కువ అమ్మకాలు చేస్తూ రోజువారీ ఖర్చులు తీర్చుకోవడం చిరు వ్యాపారుల లక్ష్యం. నిజంగా లోకేష్ కంటే, ఓవైసీ కంటే, పరిటాల శ్రీరామ్ కంటే కూడా జనసేన పార్టీ చాలా క్లియర్గా, చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది, ఎమోషనల్గా చెప్పడం జరిగింది. సో పెద్దగా మూలధనం లేకపోయినా, పెద్దగా లాభాలు లేకపోయినా తమ కాళ్ళపై తాము నిలబడాలని ఆలోచనతో కూడళ్లలో ఎక్కువ జనసంద్రం ఉండే జాతరల్లో చిన్న చిన్న దుకాణాలు పెట్టుకొని చిరుతిండి పదార్థాలు అమ్ముకొని జీవనం సాగించేవారు మన దేశంలో కోట్ల మంది ఉన్నారు. అర్బన్ ప్రాంతాల్లో 40% పైగా ప్రజలు చిరు వ్యాపారులు విక్రయించేటువంటి ఆహార పదార్థాల మీదనే ఆధారపడతారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. నచ్చితే చేతనైతే వారి వ్యాపారానికి చేయుతరిద్దాం, అంతేగాని ఆరోపణలతో వారి కడుపు కొట్టడం మంచి సంస్కృతి కాదు అంటూ కొనిదెల నాగబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సభ్యులు జనసేన పార్టీ ప్రధానమైనటువంటి కార్యదర్శి చేసినటువంటి ట్వీట్ ఇది. జనసేన పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో చేసినటువంటి ట్వీట్ ఇది. సో ఇక ఇప్పటికైనా ఎవరైతే విషం జిమ్మిన్రో, ఎవరైతే ఆ వలిని ఇబ్బంది పెట్టినారో వాళ్ళపైన ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాలి. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ స్పందించింది, జనసేన స్పందించింది. ఈ రెండు ప్రధానమైనటువంటి కూటమిలోని ప్రధాన భాగస్వామ్య పక్షాలు స్పందించినాయి కాబట్టి మానవతా దృక్పథంతో వాళ్ళందరూ స్పందించారు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా ఇది తెలంగాణలో జరిగినటువంటి సంఘటన కాబట్టి, తెలంగాణకు ఒక మచ్చుతునక కాబట్టి, ఇది తెలంగాణ తేజస్వి మీడియా అనేది ప్రియా చౌదరిది. నేను మొదటి నుంచి కూడా అదే చెప్తున్నాం.
తేజస్విని మీడియా ఏదైతే తేజస్వి మీడియా అవుతుందో అది ప్రియా చౌదరిది. ప్రియా చౌదరి తెలంగాణ వ్యక్తి కాదు, ఆంధ్రాకు సంబంధించినటువంటి వ్యక్తి. సో ఈరోజు వాంటెడ్ గా తెలంగాణలో తెలంగాణ జాతరను కించపరచడానికి, తెలంగాణ సమ్మక్క సారలమ్మ జాతరపై విషం జిమ్మడానికి వాళ్ళందరిపైన కూడా ఈరోజు ఒక విష ప్రచారం చేసేట ప్రయత్నం చేసిరు. సో దానికి ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా స్పందిస్తా ఉన్నారు. సో వారందరికీ కూడా కాళోజీ టీవీ పక్షాన నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా మానవత్వంపై నిలబడ్డారు, పేదవారి పక్షాన నిలబడ్డారు, అంతేగాని ఉన్మాదత్వం వైపు నిలబడలేదని చెప్పేసి మరొకసారి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా స్పందించినందుకు కాళోజీ టీవీ పక్షాన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మిత్రులారా, చాలా కథనాలు చేసేటివి ఉన్నాయి, ఖచ్చితంగా చేస్తాం. ప్రియా చౌదరి తెలంగాణపై ఎంత పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నారో, అదేవిధంగా మేడారం జాతరను కించపరిచేటువంటి దాని వెనకాల ఎంత పెద్ద కుట్ర ఉందో కూడా చాలా విషయాలు కూడా మీకు ఖచ్చితంగా కాళోజీ టీవీ మీకు తెలియజేస్తుంది. సో ఇప్పటికైనా బీజేపీ కూడా స్పందించాలి, కాంగ్రెస్ కూడా స్పందించాలి, బీఆర్ఎస్ కూడా స్పందించాలి. ఈ అంశం పైన మీ స్టాండ్ ఏంటో తెలియాలి. ఇది కేవలం వలి అనేటువంటి ఒక చిరు వ్యాపారికి సంబంధించిన విషయం కాదు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంబంధించినటువంటి అంశం ఇది. ఏదో వలికి ఒక్కడికే అవమానం జరిగింది అనే విషయం కాదు. ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాల ప్రజల్లో చిన్న వ్యాపారాలు చేసుకొని బతికేటువంటి లక్షలాది మంది చిరు వ్యాపారులకు సంబంధించినటువంటి సమస్య ఇది. సో ఆ సమస్య పైన ఏపీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అధికారుల పార్టీలు స్పందించాయి. కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, లేకపోతే కేసీఆర్ కేటీఆర్ బీఆర్ఎస్ కానీ, లేకపోతే బీజేపీ కానీ, ఇంకా రకరకాల పార్టీలు కానీ స్పందించలేదు. ఇమీడియట్ గా స్పందించాలి. ఇది మన తెలంగాణలో జరిగినటువంటి సంఘటన, ఇది మన తెలంగాణకు అవమానం కాబట్టి ఖచ్చితంగా స్పందించాలని చెప్పేసి కూడా ఈరోజు నేను కోరుతా ఉన్నాను. ఇప్పటికైనా మారండి. విషం జిమ్మేటువంటి కొంతమంది ఈ హిందుత్వంలో పుట్టినటువంటి రాక్షస జాతిలో పుట్టినటువంటి రాక్షసులు ఎవరైతే ఉన్నారో దయచేసి మీ కుట్రలు ఆపండి. ఆ దేవుడు చూస్తున్నాడు, శ్రీరాముడు చూస్తున్నాడు. మీ యొక్క రాక్షసత్వాన్ని, మీ యొక్క ఉన్మాదాన్ని శ్రీరాముడు గమనిస్తూనే ఉన్నాడు. ఖచ్చితంగా మీకు శిక్ష తప్పదు. హిందుత్వాన్ని వాడుకొని మీరు ఇంకా అలజడి చేస్తాం, ఇలానే విషం జిమ్ముతాం, ఇలానే ఉన్మాదత్వం వ్యవహరిస్తాం, సమాజంలో విద్వేషాలు రెచ్చగొడతాం, ప్రజల మధ్య గొడవలు పెడతాం, ప్రజలను విభజించి పాలిస్తామని అనుకుంటామంటే పొరపాటు. ఖచ్చితంగా శ్రీరాముడు చూస్తున్నాడు, ప్రజలు చూస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా గమనిస్తా ఉన్నారు. ఇప్పటికైనా మారి క్షమాపణ చెప్పాలి. ప్రభుత్వం ఖచ్చితంగా వీరిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా ఈరోజు ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. కాళోజీ టీవీ ఈరోజు పేదవారి పక్షం మాట్లాడుతూ ఉన్నది, వారి పక్షాన్ని మేము ఇంకా కొట్లాడతామని చెప్పేసి కూడా ఈరోజు కోరుతా ఉన్నాం. చూస్తుండండి కాళోజీ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.